నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పీఓకేపై నవాజ్ షరీఫ్ కన్ను. గిల్గిత్ బాల్టిస్తాన్లో తుఫాన్ రేపిన మాజీ ప్రధాని కామెంట్స్. ఆక్రమిత కాశ్మీర్కు ప్రధాని అవుతానన్న షరీఫ్ ఖండించిన భారత్. పీఓకేకు అసలు ప్రధాని ఎవరు? భారత్ ఇచ్చే స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటి? సరిహద్దు అవతల తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్గత కలహాలతో సతమతమవుతున్న పాకిస్తాన్ రాజకీయం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రపంచ వేదికపై భారత్ తన దౌత్యపరమైన సైనిక శక్తిని నానాటికి పెంచుకుంటుంటే సరిహద్దుల్లో ఒక జియోపొలిటికల్ డ్రామా తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని, అధికార PMLN అధినేత నవాజ్ షరీఫ్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనాలు రేపుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పీఓకేను తానే ప్రధానిని కావాలని అనుకుంటున్నట్లు ఆయన చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపుతుంది. అసలు నవాజ్ షరీఫ్ ప్లాన్ ఏమిటి? పీఓకేపై పాక్ వేస్తున్న పాచికలేంటి? మరి భారత్ చూస్తూ ఊరికే ఉంటుందా? స్పందన ఏంటో ఇప్పుడు చూద్దాం. దక్షిణాసియా రాజకీయంలో ఇదో అనూహ్యమైన మలుపు. వరుసగా 3 సార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ ఇప్పుడు ఓ చిన్న ప్రాంతానికి ప్రధాని కావాలని కలలు కంటున్నారు. అది కూడా భారత్ తన అంతర్భాగంగా స్పష్టం చేస్తున్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి. ఇక ముజఫరాబాద్లో జరిగిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీలో నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు పాక్ రాజకీయ వర్గాలనే కాకుండా సరిహద్దుల అవతల కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. తన సొంత రాష్ట్రం పంజాబ్ కంటే పీఓకే అంటేనే తనకు ప్రాణమని, అది తన రెండో సొంతిల్లని ఆయన ప్రకటించారు. అంతేకాదు, తమ పూర్వీకులు ఇక్కడి నుంచే వలస వచ్చారని సెంటిమెంట్ కార్డు కూడా ప్రయోగించేశారు. మరి ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ప్రస్తుత పాక్ ప్రధాని తన సోదరుడైన షహబాజ్ షరీఫ్ను అడిగి మరీ ఈ ప్రాంతానికి ప్రధాని పదవి తీసుకుంటానని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఇస్లామాబాద్లోని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మొత్తం పాకిస్తాన్ను ఏలిన నాయకుడు ఇప్పుడు ఒక ప్రాంతీయ ప్రధాన పదవి కోసం ఇంతగా ఆరాటపడడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. గత కొంతకాలంగా పీఓకేలో పాక్ మిలిటరీ, ఇస్లామాబాద్ పాలనపై తీవ్ర నిరసనలు, ప్రజా తిరుగుబాట్లు వెల్లువెత్తుతున్నాయి. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్ ఛార్జీలు, పాక్ సైన్యం సాగిస్తున్న అణచివేతపై అక్కడ నిత్యం ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక ప్రజలను బుజ్జగించడానికి, PMLN పార్టీ స్థానాన్ని బలపరచడానికి నవాజ్ షరీఫ్ ఈ కొత్త డ్రామాకు తెరరేపారని ప్రచారం జరుగుతుంది. పీఓకేలే తాము అధికారంలోకి వస్తే మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్య, వైద్యంతో పాటు పర్యాటక రంగాన్ని ఊహించని స్థాయిలో అభివృద్ధి చేస్తామని షరీఫ్ హామీలు గుప్పిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఆడుతున్న ఈ రాజకీయ నాటకానికి భారత్ ఎప్పటికప్పుడు గట్టి బదులిస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది వేరే దేశానికి చెందిన భూభాగం కాదని, అది భారత్లోని జమ్మూ కాశ్మీర్తో విడదీయరాని అంతర్భాగమని న్యూఢిల్లీ స్పష్టం చేస్తుంది. 1994లో భారత్ పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానించిన చారిత్రాత్మక నిర్ణయం ప్రకారం పీఓకే భూభాగంపై పూర్తి సార్వభౌమాధికారం భారతదేశానిదే. అక్కడ పాకిస్తాన్ నిర్వహించే ఎలాంటి చట్టవిరుద్ధ ఎన్నికలైనా, పాక్ నాయకులు చేసే రాజకీయ ప్రకటనలైనా భారత వైఖరిని అంగుళం కూడా మార్చలేవని కేంద్ర విదేశాంగ కరాఖండిగా చెప్పేస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పాకిస్తాన్ తీవ్ర దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంది. చైనా నిర్మిస్తున్న CPEC ప్రాజెక్టు మినహా అక్కడ పెద్దగా పెట్టుబడులు లేవు. పీఓకే ప్రజలు సైతం భారత పాలనలోకి, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమణ నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇటువంటి తరుణంలో నవాజ్ షరీఫ్ చేసిన ఈ కొత్త ఎత్తుగడ పాక్ అంతర్గత రాజకీయాల్లో ఆయనకు లబ్ధి చేకూరుస్తుందా, లేక మరిన్ని వివాదాలకు దారితీస్తుందా అనేది వేచి చూడాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అనేది చట్టబద్ధంగా, చారిత్రాత్మకంగా భారత భూభాగం. అక్కడ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎలాంటి డ్రామాలు ఆడినా, ఎన్నికల హామీలు గుప్పించినా అది ఆక్రమిత ప్రాంతం అనే నిజాన్ని మార్చలేము. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.